ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. సమ్మెను పోలీసులతో అణచివేయాలని రేవంత్ సర్కార్ చూస్తుంది. పోలీస్ సంఖ్యల నుంచి సమ్మెను నిలవరించాలని ఆరాటపడుతుంది. డిమాండ్లు నెరవేర్చడం లేదని ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ చివరి కోరికను తీర్చడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత ముత్తోజిపేటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ముత్తోజిపేట నుంచి లైవ్ చూద్దాం. పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకువెళ్తేనే ఆయన ఆత్మశాంతిస్తుంది అన్నటువంటి అంశాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఆర్టీసీ కార్మిక సంఘ నాయకుడు బాబు ఉన్నారు. బాబు గారు ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో ఎటువంటి డిమాండ్ పోలీసుల ముందు మీరు పెడతా ఉన్నారు? ఎందుకు నర్సంపేట డిపోకు వెళ్ళాలి ఆయన ఆత్మశాంతించడం కోసమా అంటే ఏం చెప్తారు? ఇవాళ శంకర్ గౌడ్ మరణానికి ఆత్మ బలిదానానికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ యాజమాన్యము, ఆ డిపో మేనేజర్. ఆ డిపో మేనేజర్ గారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఒక పరిస్థితి. అదేవిధంగా నిన్న రాత్రి చనిపోయిన మా శంకర్ గౌడ్ మరణాన్ని ధృవీకరించడంలో గోప్యంగా ఎందుకు ఉంచిళ్ళు? ఒకవేళ గోప్యంగా ఉంచినా అక్కడ జేఏసీ ఉన్నది, ఆ కుటుంబ సభ్యులకు కూడా గోప్యంగానే ఉంచిళ్ళు. దొంగతనంగా ముత్తోజిపేటకు తీసుకొని వచ్చిళ్ళు. వేరే మార్గం వెంబడి నర్సంపేట డిపో నుండి తీసుకురాలే. నర్సంపేట డిపో ముందు అతని ప్రార్థిక దేహాన్ని వేసి శ్రద్ధాంజలి ఘటించే విధంగా ఆడ పనిచేస్తున్న ఆయన తోటి కార్మికులకు ఒక అవకాశం కల్పించండి అని ఆర్టీసీ కార్మికులు, నర్సంపేట డిపో కార్మికులు కోరుకోవడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఆ కుటుంబ సభ్యులు ఏదైతే శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు కుమారుడు, బిడ్డ, అల్లుడు పూర్తిగా మా నాన్న పార్థిక దేహాన్ని నర్సంపేట డిపో ముందు ఉంచండి, మా నాన్న మిత్రులతోని వారి ఆశీర్వాదం, వారి శ్రద్ధాంజలి ఘటించే విధంగా మా నాన్న ఆత్మశాంతి చేకూర్చే విధంగా మాకు సహకరించండి అని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుకోవడం జరుగుతూ ఉంది. పోలీసులు, ప్రభుత్వం మాత్రం పార్థిక దేహాన్ని అక్కడికి పంపించడానికి నిరాకరిస్తున్నారు. ఆయన ఆత్మ శాంతి చేకూరడానికి పూర్తిగా మరి కారణం ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఆ యొక్క ఆర్టీసీ డిపో మేనేజర్, నర్సంపేట డిపో మేనేజర్ని అరెస్ట్ చేయాలి. ఆయన కుటుంబానికి, శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల రూపాయలు మన ఏదైతే ప్రభుత్వ గ్రాంట్ నుంచి మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి ఇన్సూరెన్స్లకు సంబంధం లేకుండా గ్రాంట్ను చెల్లించాలి. అదేవిధంగా శంకర్ గౌడ్ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఇది గౌరవ ముఖ్యమంత్రి వెంటనే ఇది అనౌన్స్ చేయాలి. దాని తర్వాత శంకర్ గౌడ్ మరణానికి, బలన్మరణానికి కారణమైన ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెను వెంటనే నివారించే దిశగా 32 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఆ పరిష్కారంలో భాగంగా ఆర్టీసీలో ఉన్న 40,000 మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ఆ శంకరన్న ఆత్మ బలిదానానికి ఆయన ఆత్మశాంతి చేకూరాలి. నా మిత్రులంతా బాగుపడ్డారు నా మరణంతోనని ఆయన ఆత్మశాంతి చేకూరే విధంగా ఈ సమ్మెను నివారించాలి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులుగా ఆత్మగౌరవంగా బతికే విధంగా ఆయన మరణం చేసుకున్నాడు కనుక ఆ మరణానికి ఒక అర్థం ఉండాలని ఆ కుటుంబ సభ్యులే కోరుకుంటా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల మరి ఆకాంక్షను, వాళ్ళ మాటను పరిణామంలో తీసుకోవాలి ఈ ప్రభుత్వం, ఈ పోలీసులని. ఈ జేఏసీ తరఫున ఆర్టీసీ కార్మికుల పక్షాన, నర్సంపేట డిపో కార్మికుల పక్షాన జేఏసీ నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం 7 గంటలకు ఎంజిఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఇవాళ ఉదయం 7 గంటల వరకు ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ మధ్యలోనే పోస్ట్మార్టం పూర్తయింది, ఆ మధ్యలోనే చికిత్స జరిగింది, ఆ మధ్యలోనే ట్రాన్స్పోర్ట్ అక్కడికి వెళ్ళడము, ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి క్రమంలో నర్సంపేట పట్టణం మీద నుంచే రావాల్సి ఉండేది. దాన్ని రూట్ మ్యాప్ చేంజ్ చేసి మల్లంపల్లి మీదుగా వచ్చినటువంటి పరిస్థితి. దీన్నంతా కూడా పోలీసు చర్యను ఏ విధంగా చూస్తారు? ఇవాళ శంకర్ గౌడ్కు ఈ విషయంలో జరగాల్సిన న్యాయం ఏంటి? వాస్తవంగా ఈ మరణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండానే గోప్యంగా దాచుకుంటూ పథకం ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం చేస్తున్న ప్లాను. వాస్తవంగా కార్మికుల వద్దకు తీసుకుపోతాం, నర్సంపేట మీద డిపో దగ్గర నుంచి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుకున్నా కూడా కుటుంబ సభ్యుల మాట కూడా పరిణామాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులనే మోసం చేసే పరిస్థితికి ఈ పోలీసు, ఈ ప్రభుత్వం దిగజారడం శోచనీయం. వాస్తవంగా ఆ శంకర్ గౌడ్ మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే, పూర్తి బాధ్యత డిపో మేనేరు, పూర్తి బాధ్యత ఆర్టీసీ యాజమాన్యమే. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలంటే ఆయన పార్థిక దేహాన్ని ఇప్పటికైనా నర్సంపేట డిపో ముందు 10 నిమిషాలు తీసుకుపోయేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా జేఏసీ పక్షాన కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ కూడా చర్చలకు ఏదో తెలిసేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి, కార్మిక లోకానికి సంబంధించి ఏ విధమైనటువంటి హామీ రావాల్సి ఉంది? ప్రత్యేకంగా మీకోసం, మీ కార్మిక లోకం కోసం ఆత్మబలిదానం చేసిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని
బాగుపడుతుంది. ముందుగా మేము చర్చలకు పోవాలంటే మా శంకర్ గారు కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ముందుగా ప్రకటించాలి. గౌరవ ముఖ్యమంత్రి వెంటనే ప్రకటించాలి. 5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలంటే ఇది ప్రథమంగా చేస్తేనే దాని తర్వాత చర్యలు ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలకు ముందు పోవడానికి మాత్రమే మరి ఆ ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ఆ డిప్టీ సీఎం గారి మీద కానీ మాకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు కానీ నమ్మకం వస్తుంది, కార్మికులకు నమ్మకం వస్తుంది, జేఏసీకి నమ్మకం వస్తుంది, శంకర్ గౌడ్ కుటుంబానికి కూడా నమ్మకం వస్తుంది. కనుక ప్రప్రథమంగా ఫస్ట్ వెంటనే శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలని ముందు డిమాండ్. దాని తర్వాతనే చర్చల ప్రక్రియకు ముందుకు పోతాం. అప్పటిదాకా చర్చలకు జేఏసీ పోదు. మా కార్మికులు విశ్వసించట్లేదు ఈ ప్రభుత్వాన్ని. ఆ కమిటీ కానీ ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద కూడా మాకు నమ్మకం కుదరాలంటే వెంటనే శంకర్ గౌడ్ కుటుంబానికి సంబంధించింది ముందుగానే అనౌన్స్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ జేఏసీ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ సంబంధించి రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకులు ఎవరైనా వస్తున్నారా? అక్కడ చర్చలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదా? రాష్ట్ర స్థాయి జేఏసీ కూడా మేము చర్చలకు వెళ్ళాం. శంకర్ గౌడ్ కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం ముందుగా అనౌన్స్ చేయాలనేది చెప్పడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర జేఏసీ కూడా రావడం జరిగింది. రాష్ట్ర జేఏసీలో భాగంగానే రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి జేఏసీ వైస్ చైర్మన్గా నేను ఇక్కడ వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేకూర్చాలి, వెంటనే సీఎం గారు అనౌన్స్ చేయాలనే ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు ఇప్పుడే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఖచ్చితంగా నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళి అక్కడ నివాళులు అర్పించాలన్నటువంటి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తామని మనం విజువల్స్లో చూడొచ్చు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఆ కుటుంబాన్ని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నటువంటి పరిస్థితి. సమ్మె జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేనటువంటి పరిస్థితి. ఇవాళకి మనం చూసినట్టయితే ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 ఆర్టీసీ కార్మికులు, ఒకరు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. మరొక కార్మికుడు కూడా భూపాలపల్లి డిపోలో పనిచేసేటువంటి కార్మికుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతానికి ఆయన ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో సత్యవతి రాథోడ్ పోలీసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే వారి కోరిక ఏదైతే ఉందో కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు ఎవరైతే శంకర్ గౌడ్తో పాటు పనిచేసేటువంటి తోటి కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్లు పూర్తి స్థాయిలో నర్సంపేట డిపో పరిధిలోకి నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకువెళ్ళి అక్కడ నివాళులు అర్పించే విధంగా చూడాలన్నటువంటి అంశాన్ని అయితే తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ శంకర్ గౌడ్ ఆత్మహత్య పూర్తిగా ప్రభుత్వ హత్య అన్నటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి కూడా వచ్చినటువంటి పరిస్థితి. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసులతో సత్యవతి రాథోడ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, రాకేష్ రెడ్డితో మాట్లాడించేటువంటి పరిస్థితి. రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో ఇవాళ శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి ఆత్మహత్య చాలా దురదృష్టకరం అండి. వారు నిత్యము మన బస్టాండ్ నుండి డిపో నుండి బయలుదేరి 100 కిలోమీటర్ల పాటు ప్రయాణికులను గమ్యస్థానాన్ని చేర్చేటువంటి వాడు. కానీ న్యాయం కోసం పోరాడి ఈరోజు వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిండు. వారి పార్థివ దేహం ఇక్కడికి వస్తే కనీసం బస్టాండ్ని తీసుకుపోనీయలేనటువంటి దుస్థితి ఉన్నది. దాని గురించి పోలీసులతో మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ మేము మాట్లాడుతున్నాం. సత్యవతి రాథోడ్ గారు పోలీసులతో మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. పోలీసులతో ఒక విషయం చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏది కోరుతా ఉన్నారో వాళ్ళు కోరేటువంటి అంశాన్ని, వాళ్ళు కోరేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని ఈ సందర్భంగా ఏదైతే ఇక్కడికి శంకర్ గౌడ్ మృతదేహాన్ని వాళ్ళ కూతురు అల్లుడు ఇంటికి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళి నివాళులు అర్పించాలి. ఎందుకంటే నిన్న అక్కడే సూసైడ్ అటెంప్ట్ చేశారు. అక్కడి నుంచి నర్సంపేట ఆసుపత్రికి, అక్కడి నుంచి పూర్తి స్థాయిలో వరంగల్ ఎంజిఎంకు, అక్కడి నుంచి డిఆర్డిఏ
అపోలో ఆసుపత్రికి తరలించినటువంటి క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా పోలీసుల వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులంతా కూడా తమ నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆందోళన, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ముత్తోజిపేట గ్రామంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సత్యవతి రాథోడ్ మనం చూసినట్టయితే ఇక్కడ నివాళులు అర్పించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం సత్యవతి రాథోడ్ గారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం మేడం సత్యవతి రాథోడ్ మేడం మేడం మీరు ఏం చెప్తారు? వీళ్ళ కుటుంబానికి ఏం చాలా అన్యాయం అండి. నిన్న ఆయన కిరోసిన్ పోసుకొని ఆయన ఆవేదనను వెళ్ళబుచ్చి అందరికీ ఒక సంఘీభావం తెలపాలి, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపియాలని చేసిన ప్రయత్నంలో ఆయన అసూలు బాసిండు. చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఈ చావు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ఈ రాష్ట్ర ప్రభుత్వ హత్యగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబం డిమాండ్, ఆ సొంత ఇల్లు కూడా లేదు, చాలా పేదవాడు. ఈ డిపోలో ఆయన జీవితం ధారపోసిండు. ఇన్నేళ్ళు అనుబంధం ఉంది. మేము డిపోకి తీసుకెళ్దామంటే పోలీసులు మరి దౌర్జన్యం చేస్తున్నారు. పోకుండా డెడ్ బాడీ ఇంటి ముందు వచ్చినప్పటి నుంచి కనీసం ముఖం కూడా చూసే యోగం లేకుండా కట్టేసి ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, అలాగే ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. బేషరతుగా ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఆ కుటుంబం కోరుకునే ₹1 కానీ ఆ కుటుంబంలో ఉద్యోగం కానీ అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. మీకు ఏమాత్రం సిగ్గు, శరం, మానవత్వం ఉంటే మీ ప్రతినిధి ఇక్కడికే వచ్చి ఆ ఉద్యోగస్తులు చేసే మరి ధర్నాకు కానీ ఆ కుటుంబం అడిగే డిమాండ్లను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూసినట్టయితే ఏదైతే శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి డిమాండ్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ టు స్టూడియో. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.